హాయ్ ఎవ్రీవన్, మరొక మినీ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక పొద్దున ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని షాప్కి అయితే వెళ్ళాను. ఈరోజు లేసుడే వెదర్ మాత్రం చాలా కూల్గా ఉందండి, ప్రశాంతంగా అనిపించింది. బయట మాత్రం గాలి మాత్రం చల్లగా అంటే చల్లగా వచ్చింది. అందుకే షాప్ కాడ అయితే కొంచెం చిన్నగా షూట్ అయితే చేశాను. ఇక ఇంటికి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఫస్ట్ అయితే పాలు అయితే వెయిట్ చేసేసాను. తర్వాతనైతే నేను కూడా రెడీ అయిపోయాను. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు మెయిన్గా పొద్దున్న అయితే పూజ అయితే చేసేసుకోవాలి కదా. పూజ చేసుకుంటేనే మనసుకి అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక హెడ్ బాత్ చేసి అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ కూడా చక్కగా అయిపోయింది. ఈరోజు గురువారం కదా, పువ్వులు కూడా మంచిగా అన్ని తీర్లా దొరికినాయి. అసలు కొన్ని రోజుల నుండి అయితే పువ్వులే దొరకట్లే అండి. అసలు ఫుల్ అంటే ఫుల్ ఎండకు పొయ్యట్లేదు. ఇక టీ కూడా అయిపోయింది. తర్వాత టిఫిన్కి వచ్చేసరికి అయితే ఉప్పుడు పిండి అయితే చేశాను. ఉప్పుడు పిండి చేయక చాలా డేస్ అయిపోతుంది. ఈ ఉప్పుడు పిండి అనేది మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టము ఉప్పుడు పిండి అనేది, చాలా ఇష్టపడి తింటారు. కొంతమంది ఏమో బియ్యం పిండితో చేసుకుంటారు, కొంతమంది ఏమో బియ్యపు రవ్వతో చేసుకుంటారు. మేమైతే ఎక్కువ శాతం బియ్యం పిండితోనే చేస్తాము. బియ్యపు రవ్వతోనైతే పొడిగా అయిపోతుంది, చాలా తినరు అనేసి నేనైతే బియ్యం పిండితో చేస్తాను. ఈ ప్రాసెస్లో అయితే ఒక గ్లాస్ పిండికి అయితే 1.5 అయితే వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ పిండికి 1.5 వాటర్ తీసుకుంటా అయితే ఇక ఈ ప్రాసెస్లో వేసుకుంటే ఉప్పుడు పిండి పొడిగా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వంటలోకి వచ్చేసరికి అయితే గోంగూర పచ్చడి అయితే చేశాను. గోంగూర పచ్చడి అయితే తొందరగా చేసేసాను, ఎందుకంటే అసలు కరెంట్ ఉండట్లేదు. కరెంట్ ఉన్నప్పుడే పచ్చడి చేసుకుందామని అయితే చేశాను. ఎప్పుడైనా గోంగూర పచ్చడిలో నువ్వులేసి చేస్తాను, ఈసారి అయితే పల్లీలు వేసి చేశాను. పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు స్పైసీ అనేది పుల్లగా లేకుండా ఈక్వల్గా చాలా బాగుంది. ఎలా చేశానంటే పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అవన్నీ వేసుకొని అయితే చేశాను. కొంతమంది ధనియాలు అవి కూడా మెసరు, నేనైతే అస్సలు వేయను. అట్లా వేస్తే మా ఇంట్లో అస్సలకే తినరు, అందుకోసం వేయాలి. అలా అంతా ఫ్రై అయిపోయాకనైతే గోంగూరను ఒక 2-3 సార్లు కడిగి పెట్టేసుకున్న గోంగూరను అయితే ఇందులోకి అయితే వేసుకొని అయితే మగ్గించుకోవాలి. చాలా మంచిగా మగ్గిపోయిందండి. మిక్సీ కూడా చాలా మంచిగా పట్టుకుంది. కొంచెం మీకు లూజ్గా కావాలంటే వాటర్ పోసి పట్టుకోండి, లేదు అనంటే కొంచెం టైట్గా కావాలంటే అట్లా పట్టేసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ ఇది అంతా అయిపోయేంతలో అయితే తోటకూర అయితే కట్ చేసుకున్నాను. ఈరోజు అయితే 2 ఆకుకూరలు అయిపోయినాయి. పచ్చిమిర్చి అయితే లేకుండా ఎండుమిర్చితో చేశాను తోటకూర. కొంచెం టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. నాకు ఎక్కువ పచ్చిమిర్చితో చేస్తేనే తోటకూర అనేది చాలా ఇష్టంగా తింటారు. ఈసారి ఎందుకు నాకు తోటకూర కర్రీ అస్సలు నచ్చలే అండి ఎండుమిర్చితో చేస్తే. ఇక తోటకూర అటు సైడ్ వేసేసుకొని ఇంకో సైడ్ అయితే గోంగూర పచ్చడి పట్టేసుకొని అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాను. తాలింపు ఏం లేదండి, జీలకర్ర ఆవాలు వేసేసుకొని కొంచెం వెల్లుల్లి కచ్చపచ్చ దంచేసుకొని ఒక 2 మిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ పచ్చడిని ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ తోటకూర కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది. ఇక మధ్యాహ్నం 2 o'clock అయితే ఫుల్ వర్షం పడిందండి. మీ దగ్గర కూడా వర్షం పడిందా కామెంట్ అంటే. ఒకటేసారిగా వాతావరణం అయితే చల్లగా అయిపోయి గాలి అనేది వచ్చేసింది. కానీ వర్షం తగ్గినాక మాత్రం చెమటలు అయితే చాలా కారుతున్నాయి. వీడియో నచ్చితే మాత్రం